చాలా అసలు నేను ఎప్పుడు ఒకసారి కేరళ పోయినప్పుడు ఇట్ట మధ్యలో ఇట్టే చెరువులాగా ఉంటుంది, అంత తిరగడానికి 2-3 వేలు డబ్బులు తీసుకుని మరి తిప్పిండు వాడు, కర్రని తిప్పేసి వచ్చేసిండు. ఏం చూడండి ఇలా ఏడా అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు బ్రో. మనకి టైం ఉంటే లోపలికి వెళ్ళచ్చు, లోపల వల్లేస్తా అదేనా వల్లేసే ప్లేసా? మీకు చాలా అదృష్టం నన్ను అడిగితే. దండ కబాలి దండ భలే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు మా ఇంటికైతే ఒకరైతే రాబోతున్నారు. ఎవరి కృప చెప్పు, వాళ్ళే తమ్నేల్ చూసేస్తుంటారు కదా, తమ్నేల్ చూసారు కదండి. అన్న అయితే వస్తున్నారు అనమాట. అన్నని చెరువు మధ్యకి తీసుకెళ్ళి అన్న చెరువు చూడాలంటున్నారు. కాబట్టి మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అన్నని అడిగి తెలుసుకోవాలని ఉందన్నమాట. అవి అయితే చెరువు మధ్యలోకి తీసుకెళ్ళి అన్న ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నాము. ఇంటర్వ్యూ వీడియో అయితే కాదు, కానీ మా డౌట్లు అన్న దగ్గర తెలుసుకోవాలని ఒక చిన్న ఆశ అంతే. అన్న టైం లేదంట, అన్న వెళ్ళాలి, మళ్ళీ ఏరే చోటుకి వెళ్ళాలంట. అందుకని ఎట్లా అన్న చెరువు చూడాలి, మేము చేపలు పట్టే విధానాన్ని, ఆ పద్ధతులు అన్నీ చూడాలని అన్న ఆశపడుతున్నారు. అందుకని ఎట్టో చెరువులోకి వెళ్తాం కదా, అలాగే చెరువులో తిరుగుతూ ఆ తెప్ప పడం మీదే అన్నని కొంచెం చిన్న ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాము. ఇదండి కొత్తగా మన వీడియోస్ మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. వీడియో లైక్ వచ్చేసాడండి. హాయ్ అన్న, బాగున్నారా? మజ్జిగ ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. అన్న మజ్జిగ తాగుతారా? ఫ్రెండ్స్, ప్రవీణ్ అన్న తీసుకొచ్చిన బాక్సులో ఏముందా అని అనుకుంటున్నారా? చూడండి, మీరే షాక్ అవుతారు. అన్న ఊరి నుంచి వస్తుంటే ఒకసారి ఎప్పుడో చూసి అన్న వీడియోలలో అన్న మాకు కావాలి అని అడిగితే అన్న అయితే కాదనుకుంటా తీసుకొచ్చాడండి. అవి ఏంటనేది మీరే చూడండి. చాలా హడావిడిగా ఉన్నాము. ఇంతలోని పానీపూరి బండి అయితే రావడం జరిగింది, అందుకని ఇలాగ వాయిస్ ఇవ్వటం జరిగింది. లేకుంటే మేము ఫన్గా మాట్లాడుకున్న మాటలు అయితే చాలా బాగుంటాయండి. టంటడా టరడా ఇయ్యాలన్నమాట. బాక్స్లో ఉండింది కోడి పిల్లలండి. ఇవి వీడియోలో చూసి తెప్పించాను నేను. అయితే ఈ పర్లా జాతికి సంబంధించినట్టు అంట. నాకేదే చూడండి, ఈ టైపు ఒకప్పుడు ఎప్పుడో పెంచారు. ఒక 2012లో అయితే ఇలాంటి కోళ్ళు అయితే పెంచడం జరిగింది. మళ్ళీ ఫస్ట్ టైం అన్నచేత అయితే ఇలాంటి కోళ్ళు తెప్పించడం జరిగిందండి. ఇట్లా పెట్టేది పుంజేదో నాకైతే అర్థం. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రవీణ్ అన్న అయితే చెరువుకి అయితే తీసుకొచ్చామండి. అన్న ఫీలింగ్ మరి ఎట్లా అలా ఏదొచ్చు నీగా అడగటం మర్చిపోయా వచ్చు కదా. అంటే మన నేల మీద ఉన్నట్టు ఉంటుంది, లోపల ఈ గాలికి తప్ప అటు ఇటు అంటా పడిపోతే అలా జంప్ చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు తిప్పినట్టుగా వాంతింగ్ అయినట్టుగా అనిపిస్తుంది. మొత్తానికి చూడడానికి భలే ఉంది. నాకు ఎప్పుడెప్పుడు పడవలో పోదామా అనిపిస్తా ఉంది. అలా కళ్ళ కూడా ఊపించలేదన్న. నేను ఫస్ట్ టైం ఇట్లా చెరువు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి అన్న తీసుకుని వచ్చిండు. ఎక్స్పీరియన్స్ చేస్తా అసలు లైఫ్లో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్సైటింగ్ ఫీల్ అయితే ఉంది నాకు. అన్నకి మళ్ళీ ఇంకా సర్ప్రైజ్ లోపలికి పోయిన తర్వాత. మామూలుగా ఇంటి దగ్గర అనుకున్నాము ఇక్కడ లోపలికి వెళ్ళి బిర్యానీ తిందామని, కానీ ఎండ వల్ల వద్దనుకొని ఇంటికాడే ఫోన్ చేసి వచ్చేసాం. బిర్యానీ బాగుంది, అన్న మర్యాదలు కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, చెరువు అంతా తిరిగినామండి. చేపలు నేను ఏ విధంగా పడతాను, చేపల బోన్లలో చేపలు ఎలా పడతాయి అనేది అన్నకి అంతా చెప్పడం జరిగిందనమాట. అన్న కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాడు. కాకుంటే ఈరోజు బ్యాడ్ లక్ ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉండటం వల్ల అన్న కొంచెం అన్నయ్యే కాదు మాకు కూడా కొంచెం నీరసం వచ్చేసింది ఎండకి బాగా తిరిగి. అందుకని కొద్దిగా జంప్సప్ తాగుతున్నాం అనమాట. అన్న కోరికలు ఎలాగుండే చూడండి. బ్రో, నేను కూడా ఇక్కడికి వచ్చేసి ఒక ఇల్లు కట్టుకుని సముద్రం తిరుగుతా ఉంటా. రోజుకు చేప పట్టి రోజు ఒక వీడియో తీసుకుంటా. మధ్యలో పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే పొద్దునే పని ఉంటుంది. ఇక్కడ కూర్చొని బిర్యానీ తింటే సూపర్ ఉంటుంది అన్న. అవును, కానీ ఇందాక ఎండ ఎండగానే ఉంది. ఇప్పుడు కూడా రోజు చల్లగా ఉంటుంది. నేను సరికి ఎండగా ఉంది. బాగుంది. అయితే చాలా అసలు
నేను ఎప్పుడు ఒకసారి కేరళ పోయినప్పుడు ఇట్ట మధ్యలో ఇట్టే చెరువులాగా ఉంటుంది, అంత తిరగడానికి 2-3 వేలు డబ్బులు తీసుకుని మరి తిప్పిండు వాడు, కర్రని తిప్పేసి వచ్చేసిండు. ఏం చూడండి ఇలా ఏడా అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు బ్రో. మనకి టైం ఉంటే లోపలికి వెళ్ళచ్చు, లోపల వల్లేస్తా. అదేనా వల్లేసే ప్లేసా? మీకు చాలా అదృష్టం నన్ను అడిగితే. వద్దాం చూడు, ప్రశాంతంగా ఉంటుంది. అన్ని రకాల చేపలు ఉంటాయి. ఈ మంచినీటికి సంబంధించిన చేపలు అన్ని రకాలు ఉంటాయి. ఒక పులుసు తప్ప. పులుస అది గోదావరి కదా, ఎరుసగా ఉండి పులుసుగా మారుద్ది. దండ కబాలి దండ భలే ఉంది. అన్న చెరువు మధ్యలో గుంటలు ఉంటాయి, పుల్లాలు ఉంటాయి. పుల్లాలంటే చెరువు ఎండిపోయినప్పుడు గుంట దవ్వుతాం అనమాట. నిలబడడానికి గుంట దవ్వి దాంట్లో కంప వేస్తాం, అడుగు కంప. ఇప్పుడు నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, మునిగిపోంటాయి అవి. మళ్ళీ నీళ్ళు తగ్గేటప్పుడు చేపలు ఏం చేస్తాయి అంటే ఆ కంపలో చేరి ఆ గుంటలో చేరిపోతాయి వెళ్ళి. అప్పుడు ఎవరు గుంటలు గుర్తుంటది, అందరూ తలా గుంట ఉంటది, అందరికి ఉంటాయి. చెరువు లైసెన్స్ ఎవరు కట్టుకుంటారు వాళ్ళకి అందరికల్లా ఉంటాయి. అప్పుడు వెళ్ళి పట్టుకుంటారు, అప్పుడు భలే ఉంటది. అప్పుడు చూడాలి చేపలు ఎలా వస్తాయి, పెట్లు ఎగిరినట్టు ఎగరతాయి పైకి. చెరువు ఎండిపోద్ది, చెరువు ఎండుద్ది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎండిపోద్దా? ప్రతి సంవత్సరం ఎండదు. అప్పుడప్పుడు ఇది కట్టరి పోరు ఏదైనా పని ఉండేటప్పుడు నీళ్లు తీసేస్తారు, అప్పుడు ఎండుతుంది. అంటే చెరువు పూర్తిగా ఎండదు, నడువు లోతు ఉంటది చెరువు అంతా. వల పెట్టి ఆమె పడతారు ఆ కంపలు, మునిగి లాగుతారు, భలే ఉంటది. నాకు ఇగో ఈమెను పెళ్లి చేసుకున్నందుకు ఒక గుంట కట్నం ఇచ్చారనమాట. మిమ్మల్ని అసలు అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నా. అడుగు. నేను అసలు అంత ఈ కంటెంట్ అసలు చేస్తా అని, ఎంత విచిత్రంగా తింటానని అన్నీ నాకు తెలియదు. అంతా డెస్టినీ. అసలు నీ గురించి అడగదామని అనుకుంటామన్నా, ఇప్పటి నుంచి ఒక నా గురించి చెప్తామన్నా. లేదు, యాక్చువల్గా నేను చాలా ఇంట్రోవర్ట్ బ్రో. ఎవరన్నా ఏదన్నా అంటే సిగ్గుపడతా పోయేవాడిని. ఒక 10 మంది అమ్మాయిలు ఉండే అనుకో, ఇంకా అడిగి పోలేను నేను, అంత సిగ్గుండేది. దాని తర్వాత వీడియోలు జాబ్ చేస్తా ఎవరో వీడియోలు చేస్తుంటే నేను కూడా ఎందుకు చేయకూడదని స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఒక వీడియో క్లిక్ అయింది, కుకింగ్ క్లిక్ అయింది. రకరకాల వీడియోలు చేసిన, కుకింగ్ మాత్రమే క్లిక్ అయింది. సరే కుకింగ్ అని ఫస్ట్ మటన్ షాప్ పోయి ఒకటి తిన్నా. దాని తర్వాత అది ఎందుకు చేయకూడదు అనిపించింది. దాని తర్వాత అది ఎందుకు చేయడం అనిపించింది. అట్ట ఆ మేకలు ఉండే మొత్తం తిన్నాం. అందరూ ఏదేదో అనుకున్నా కానీ మనకి అట్టేం అనిపించలే, నాకు సిగ్గు ఏమనిపించలే బ్రో. ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ మారిపోయినా డైరెక్ట్గా. కావున చేపలు ఏ పడితే తినాలనిపించినవి అన్నీ తినేసిన. అయితే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ బ్రో దాంట్లో. చేపల్లో ప్రతి ఒక్కటి తిన్నాం, ప్రతి ఒక్కటి టేస్ట్ చేసినాం, దాన్ని వండుకునే ప్రాసెస్ నేర్చుకున్నా. చాలా నేర్పించింది. ఇప్పుడు చేపలు ఉంటారులా, కళ్ళు గుడ్లు, అవి కూడా చేయమని కామెంట్ చేసింది. చేద్దాం అనుకున్నా, కుదరలా నాకు. అవి కూడా తింటారంట నిజంగానే. చేప బొడ్లు కట్ చేసేటప్పుడు కళ్ళు తీరు, ఊర్లోనే ఉడికేసి తినేస్తారు. నాకు కూడా హ్యాపీగా ఉంది. కలవటమే అసలు, మిమ్మల్ని చూడటమే గొప్ప అనుకుంటా. అబ్బా, అన్న ఛానల్లో అయితే వీడియో వస్తుంది, అన్న కొన్ని బోన్లు ఎత్తేది అన్ని తీసిన అన్ని. అసలు నా ఛానల్లో లాంగ్ వీడియోస్లో, బ్లాగ్ ఛానల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో ఈ వీడియో. రేపు ఎడిట్ చేసి పెడతా చూడండి. మీరు ఇంతవరకు 10-12 అప్లోడ్ చేసిన లాంగ్ వీడియోలో, వాటన్నిటిలో ఒకళ్ళు ఇదే మెయిన్ వీడియో అయిపోద్ది. వ్యూస్ వచ్చినా రాకపోయినా ఒక బెస్ట్ మెమొరీ లాగా ఉండిపోద్ది చూడడానికి. ప్లేస్ ఎట్టుంది అసలు, ఇదే స్వర్గం బ్రో, ఇది స్వర్గం అట్టుంది నిజంగానే. నాది ఒక డౌట్ నాదే కాదు, మీ ఫాలోవర్స్ కూడా డౌట్ ఉంటుంది కంపల్సరీ. మీది మటన్ కొట్టా? మటన్ కొట్టు కాదు. ఫస్ట్ ఒకరోజు తీసుకున్నాం, ఆయన మన ఫాలోవర్ అంట. సో అందుకని నేను ఇది చేయకూడదన్నా కూడా ఆయన చేయించేవాడు నా చేత. తిను బ్రో భలే ఉంటుంది, మేము రోజు తింటాం అని చెప్పేవాడు. ఆయన తిన్నావు, నన్ను చేత తినిపించిండు. యాక్చువల్గా మేము గొర్రెలు మేకలు అవన్నీ పెంచుతాం. గొర్రెలు మేకలు అన్నీ ఉంటాయి మాకు. చిన్నప్పటి నుంచి చచ్చిపోయిన ఎండేసుకోవడము, కోసుకోవడం, తినడం అలవాటే. తోలు తినడం, కోయడం అన్నీ అలవాటు. సో అట్లా అప్పుడు తిన్నా చిన్నప్పుడు. ఇప్పుడు ఏదైతే తిన్నాను వీడియోలు పెట్టినానో అవన్నీ చిన్నప్పుడు కూడా తిన్నా, అందుకనే చేసినాను. చాలా న్యాచురల్గానే ఉంటుంది. ఫస్ట్ మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు బ్రో. ఇప్పుడు ఎవరన్నా తిడితే వాళ్ళు గమ్ముకుంటారా? అమ్మా పలానా యూట్యూబర్ నన్ను తిట్టి నువ్వు వాడిని నరికే అలా రే వాడికి బలిసిపోయింది అంటారు వాళ్ళు.
ఫస్ట్ మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు ఆ. తర్వాత భలే నమస్తే నువ్వు బ్యాచులర్ బ్రదర్స్ అని ఫస్ట్ నేను పెట్టలా. యాక్చువల్లీ నేను నార్మల్గా పెట్టుకుంటా పోతాను బ్రో, నేను ఇంత సక్సెస్ అవుతాను, ఇంత పెద్ద ఫేమ్ వస్తుంది, 8 మంది ఫాలోవర్స్ వస్తారు అని నేను అసలు అనుకోలే. పోతా 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 కానీ వీడియోస్ కొంచెం సీరియస్గా తీసుకున్నా, సక్సెస్ అయినా. అని మీరు ఏం జాబ్ చేస్తున్నారు? నేను సాఫ్ట్వేర్ చేస్తున్నా, ఎంసీఏ వరకు చేసా నెల్లూరులోనే కృష్ణ చైతన్యలో. ఆ తర్వాత హైదరాబాద్ పోయి అబ్బో జాబ్ స్ట్రగుల్స్ చాలే అన్నీ చేసినాం. యూట్యూబ్కి ముందు ర్యాపిడో తోలేవాడిని, 200 సంపాదించేవాడిని, తినేవాడిని, పనుకునేవాడిని రూమ్లో, అంతే, ఇంకేం చేయను నేను. ర్యాపిడో పోతా, 200 వచ్చినాయా బిర్యానీ తీసుకుంటాను, తింటాను, నిద్రేస్తాను, ఇంకంతే. దాని తర్వాత ఇంకా లేజీ వెళ్ళిపోయి కొంచెం ఏదైనా బాగుపడదాంరా అని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేసి జాబ్ చేస్తాను. కొన్ని వీడియోలు మాత్రం చాలా మంచిగా ఇన్స్టాలో పెడతారు కదా మీరు, హెల్పింగ్ వీడియోలు. హెల్పింగ్ కూడా మొన్న రీసెంట్గా మా ఊర్లో వాళ్ళు పాపం వాళ్ళ స్టోరీ వినగానే నాకు బాధ వేసింది బ్రో, అందుకనే పోయి హెల్ప్ చేశాను. మన ఊరు కదా, పక్కన ఊరు కూడా పట్టించుకుంటాను, కాకపోతే మన కాడ అంత స్తోమత లేదు బ్రో, మనమే పేదవాళ్ళం. ఇప్పుడిప్పుడే అన్నీ పూడ్చుకుంటా, బొక్కలన్నీ పూడ్చుకుంటా బయటకు వస్తున్నాం కదా, హెల్ప్ చేసే స్థాయి వస్తుంది, వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ చేయొచ్చు. మీరు బాగా సక్సెస్ అవ్వాలి, అయ్యా మీరు కూడా సక్సెస్ అవ్వాలా. ఏదో అన్నోళ్ళ వీడియోలు కూడా బాగుంటాయి. నేను ఫస్ట్లో చూసా, నాకు అసలు మన నెల్లూరు అని తెలీదు కానీ చేస్తున్నాను, చూశాను ఒక వీడియో చూసాను నేను. గుడ్లని మట్టిలో కాల్చి ఫ్రై చేయాలి అని మేము ప్లాన్ చేసాము, కోడు ప్లాన్ చేసాము, ఎమ్మటే వచ్చేసిందా? మేము పేడ గుడ్లు చేసింది, పేడ దానికి కూడా స్టోరీ ఉంది, మా బాబాయ్ చేసాడు అప్పుడు. ఆగండి మీ మాట కట్టు వచ్చాను, మేము పేడ ప్లాన్ చేసింది. చిన్నప్పుడు మా అవ్వలు బర్రెలు మేపేటప్పుడు నేను బాతుగుడ్లు కైలలో దొరికేది, వాటిని పేడలో కలుపుకొని కాల్చుకుని తినేవాడిని. మేము ప్లాన్ చేసింది పేడతోనే, నేను చేసేసా, వచ్చేసింది కదా పెట్టాల్సింది. అది ఆలోచించి అప్పుడు ఒకటి అనిపించింది, ఎవరయ్యా ఇతను ఎవరు ఆలోచనలు అన్ని చదివేస్తున్నాడు వాళ్ళకుల్లా. లేదు, ఇద్దరితో పల్లెటూరే కాబట్టి అన్నీ పల్లెటూరులో చేసినట్టే కదా. మన అదృష్టం ఏంటంటే పల్లెటూరులో పట్టడం ఒక అదృష్టం, దాని నుంచి మనం చాలా నేర్చుకున్నాం కాబట్టి అన్నీ చేస్తూ ఉంటాం. ఓకే అండి, చాలా హ్యాపీగా ఉన్నానా ఈరోజు. మా ఛానల్లో కూడా ఇది ఒక ఇంటర్వ్యూ వీడియో లాగా ఉంటుంది. ఇంటర్వ్యూ ఏం కాదులే, బట్ కాకపోతే అన్నోళ్ళు నాకు చాలా రోజులు తెలుసు కానీ ఎప్పుడు రాలా వీళ్ళ దగ్గరికి, ఇదే ఫస్ట్ టైం వచ్చా. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము, ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. చెరువు చూశాను, చెరువు చాలా బాగుంది నిజంగా. ఇన్నిసార్లు చెప్తావు ఏంద్రా బ్యాచులర్ బ్రదర్స్ అనుకోబాకండి, ఆ విజువల్స్ అలా ఉంటాయి. ఫస్ట్ టైం కదా, అంత క్యూరియాసిటీ ఎక్కువ ఉంది ఎందుకు. చూసారు కదా ఫ్రెండ్స్, మన ప్రవీణ్ అంత అయితే ఈరోజు వీడియో ఇలాగ గడిచిందనమాట. ఇప్పుడు ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఫిషింగ్ అన్నని మేము తీసుకొచ్చి అన్న ఇక్కడ ఏమేమి చూపించాడు అనేది అన్న ఛానల్ ఆ వీడియో వస్తుంది. అన్న చేసిన పనులు, అన్న మాటలు, అన్న మాట్లాడుతూ అలాగే తమాషగా భలే ఆ వీడియోలలో ఏ విధంగా ఉంటాడో అలాగే ఉన్నాడు, మామూలుగా మాట్లాడుతూ మాత్రం మామూలుగా కాదు. ఒకరంతా మా అవ్వ అప్పుడు చిన్నప్పుడు వాజ్ ఎక్కువ పోసింది, మాట వస్తానే ఉంటది, అదొకటే ప్రాబ్లం మనకడ. ఓకే అండి, అయితే ఇప్పుడు ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. దరికి వచ్చేసాం ఫ్రెండ్స్. దరికి వచ్చిన తర్వాత కొన్ని చేపలు అయితే పడ్డాయి. ఈ చేపలు పట్టిన వీడియో వచ్చి అన్న అయితే షూట్ చేసుకున్నాడు, అన్న ఛానల్లో అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. అన్న ఎలా ఫీల్ అయ్యాడని. ఈ చేపల్ని ఎవరికంటే ఇవి గిఫ్ట్ ఆఫ్ నేచర్ మధు బ్రో వాళ్ళకైతే ఇచ్చి పంపిస్తున్నాను. అన్న అయితే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాడు, అందుకని మనం చేపలు అయితే ఇచ్చి పంపిస్తున్నాం అనమాట. ఈరోజు ఇలాంటి వీడియోతో మీ ముందుకు వస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదండి. ఎప్పుడు యూట్యూబ్లో చూసే ప్రవీణ్ అన్నతో ఇలాగ వీడియో చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఒక ఇంటర్వ్యూ లాగా చేసామనుకుంటున్నా ఈ వీడియోని నేను. ఇదే అండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసేయండి.